అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 1వ వచనం. ఆ 15వ వచనం చదవండి ఎవరైనా. 15 అపోస్తుల కార్యం 9:15. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవించాలను నేను ఇతనికి చూపుదనని అతనితో చెప్పాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అననీయ అనే వ్యక్తి, అననీయ ఏం పేరు? అననీయ అనే వ్యక్తి ఎక్కడున్నారంటే దమస్కులో ఉన్నారు. ఎక్కడున్నారు? దమస్కు ఎక్కడుంది? అది దమస్కు ఎక్కడుంది? సిరియా రాజధాని. ఇప్పుడు సిరియా రాజధాని ఏది? అప్పుడు కూడా అంతే. ఎప్పుడు? వేల సంవత్సరాల క్రితం కూడా దమస్కులో అననీయ ప్రభుతో అంటున్నారు ఏమనంటే, అయ్యా, నీ నామమందు స్థాపింపబడిన సంఘాలు, నీ ప్రజలు యేసుక్రీస్తు అనగా ఈ కొత్త మార్గములో, నీవు చూపించిన మార్గములో నడుస్తున్నటువంటి ప్రజలందరినీ కూడా మహాశ్రమలకు గురి చేస్తూ, మరి శ్రమలకు గురి చేయుచునే కాకుండా వాళ్ళను జైల్లో పెడుతూ, స్టెఫెన్ లాంటి వ్యక్తిని కూడా చంపుటకు కారణమైనటువంటి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి నన్ను ప్రార్థన చేయమంటారా? ఆ వ్యక్తి గుడ్డివాడైతే నేను ప్రార్థన చేస్తే అతను స్వస్థపరచబడతాడా? అయ్యా, మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీరు ఒకసారి ఆ యొక్క దుర్మార్గుడు ఉన్న ప్రదేశానికి వెళ్ళి నేను ఏ విధంగా అతని కొరకు ప్రార్థన చేయగలను అని దేవునితోనే, యేసుక్రీస్తుతోనే అననీయ అంటున్నాడు. అననీయ దమస్కులో ఉన్న యూదులు ఉంటారండి. దమస్కులు ఎవరుంటారు? యూదులందరిలో మంచి పేరు ఘనత పొందిన గొప్ప దైవజనుడు, యూద మత పెద్ద ఈ అననీయ. మరి అందరి చేత గౌరవము మర్యాదలు పొందుకొని ప్రభు చేత రక్షించబడి ఆయన ఈ మార్గంలో నడుస్తున్నప్పుడు దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నాడు, ఇదిగో అననీయ, నీవు వెళ్ళి తార్సు వాడైన సౌలు పలానా ఇంటిలో ఉన్నాడు, నీవు వెళ్ళి అతనికి ప్రార్థన చేయమంటే దేవాతి దేవుడు, దేవుని బిడ్డలారా, దేవాతి దేవుడైన యేసుక్రీస్తుతోనే దైవజనుడు ఏమంటాడంటే, నేను ఎలా చేయగలను? అలాంటి దుర్మార్గుడికి నేను ఎలా ప్రార్థన చేయగలనంటే ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో అననీయ, నీవు ఈ దమస్కులోనే సేవ చేస్తున్నావు. ఎక్కడ చేస్తున్నావు? దమస్కులోనే సేవ చేస్తున్నావు. పలానా సేవకుడు ఆ ఊర్లోనే సేవ చేస్తున్నాడు. ఇదిగో నీవు ప్రార్థన చేయబోయే వ్యక్తి, హల్లెలూయా, నీవు ప్రార్థన చేయబోయే వ్యక్తి నేను సాధనముగా చేసుకోబోతున్నాను. హల్లెలూయా. నేను సాధనముగా చేసుకుని అన్య జనులలో ఆయన తీసుకుని వెళ్తా. నా నామమందు, నా నామం కొరకు అనేక శ్రమలను ఆయన అనుభవించబోతూ ఉన్నాడు. నీవేమనుకుంటున్నావు? యెరూషలేములో సంఘం ఉంది. యెరూషలేములో ఉన్నవారే ఫిలిప్పు, యాకోబు, పేతురు వీళ్ళు అనుకుంటున్నావేమో. నువ్వు మీరే సేవ చేస్తున్నారు అనుకుంటున్నారేమో. ఇంటింటా మీరు రొట్టె విరుస్తూ, ఇదిగో ఇంటింటా రొట్టె విరుస్తూ మీరు జీవిస్తూ ఉన్నారు. ఎక్కడికి మీరు కదలట్లేదు. నేనైతే ఇతన్ని, ఏ సంఘాన్నైతే, ఏ క్రైస్తవ సంఘాన్నైతే హింసించాడో, అనేకుల చావుకి కారణమయ్యాడో, ఆ వ్యక్తిని నేను నా సాధనముగా నిలబెట్టుకోబోతున్నాను. చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక రోజున్న దేవుని బిడ్డలారా, సౌలు అనే వ్యక్తి, సౌలు మన పౌలు అంటాం కదా, ఆ పౌలు గారి ముందు పేరు ఏం పేరు? సౌలు. అతని ఏ ఊరంటే తార్స్. ఏ ఊరు? తార్స్ ఎక్కడ ఉంటుంది అంటే టర్కీ. ఎంతమందికి తెలుసు? టర్కీ పేరున్నారు కదా, టర్కీలో ఉంటుంది. టర్కీలో ఉంటుంది అనమాట తార్స్. ఇప్పుడు చూడండి, ఒక పెద్ద సిటీ ఉంది, హైదరాబాద్ ఉంది. హైదరాబాద్ సిటీ ఉంది. ఆ సిటీలో ఉప్పల్ అనే ఒక ఊరు ఉంది. ఉప్పల్ అనే పేరున్నారు కదా, ఉప్పల్ స్టేడియం ఉంటుంది, ఉప్పల్. అలాగే
ఈ పౌలు గారు అంటే సౌలుగా ఉన్న వ్యక్తి ఉన్న ఊరే ఊరంటే తార్సు, ఇప్పుడున్న ఇటలీ. ఆ యొక్క సిటీ ఏంటంటే కిల్కియా. ఏం పేరు? కిల్కియా. దాని పేరు కిల్కియా. కిల్కియా అనేది హైదరాబాద్ లాంటి పెద్ద సిటీ. అప్పుడు రోమా ప్రభుత్వం వారు ఆ పరిపాలన చేస్తున్నప్పుడు దేవుని బిడ్డలారా, ఆ టర్కీ ప్రాంతంలో ఆ కిల్కియా అనేది మహానగరం, మహా గొప్ప నగరం. ఆ కిల్కియాలో ఎవరన్నా పుట్టారంటే వాడు రోమన్ సిటిజన్ అవుతారు. ఏమవుతారు? రోమన్. పౌలు గారి తండ్రి గారు కూడా దేవుని బిడ్డలారా అక్కడే పుట్టాడు. అక్కడే ఉంటున్నటువంటి ఒక ఇశ్రాయేల్, ఒక యూదుడు, బెంజమిన్ గోత్రంలో చెందినటువంటి ఒక యూదుడు అతను. ఆ రోజుల్లో బెంజమిన్ గోత్రం అంటున్నారన్నా, యూదుడు అంటున్నారు. ఏంటి మీరు అంటున్నారేమో, ఒక కాలం వచ్చినప్పుడు దేవుని బిడ్డలారా ఇశ్రాయేల్ దేశం విడిపోయి ఇశ్రాయేల్ అనే వాళ్ళు 11 గోత్రాలు 10 గోత్రాలు వెళ్ళిపోయిన తర్వాత బెంజమిన్, యూదా 2 గోత్రాలు కలిసి ఉంటే కాలక్రమేణా వాళ్ళు ఆ 12 గోత్రాలు చాలా గోత్రాలు వెళ్ళిపోయినాయి. ఎక్కడికి వెళ్ళిపోయారు తెలియదు. ఇశ్రాయేల్ 12 గోత్రాల్లో కొన్ని గోత్రాలు ఇంకా ఇజ్రాయెల్ దేశం రాలి. ఇప్పటికి కూడా ఎప్పుడైతే వెళ్ళిపోయారో వాళ్ళు ఇప్పటికి తిరిగి రాలా. కానీ వీళ్ళందరినీ ఈ 12 గోత్రాలు ఉన్నాయి కదా, 12 గోత్రాలు 12 పేర్లు. అయితే ఈ 12 గోత్రాలను ఏమని పిలిచేవాళ్ళు అంటే యూదులు అనేవాళ్ళు. ఏమనేవాళ్ళు? యూదులు అనేవాళ్ళు. ఇప్పుడు కూడా అదే అంటారు, యూదులు అంటారు. ఇశ్రాయేల్ దేశం పేరు కానీ ఇక్కడ ఉండేది ఎవరంటారు? యూదులు. అయితే ఈ యూదులు ప్రపంచ దేశం అంతా కూడా చల్లా చెదిరై వెళ్ళిపోయినప్పుడు దేవుని బిడ్డలారా ఈ టర్కీలో ఉన్నటువంటి యూదులు, టర్కీలో ఉంటారు యూదులు. యూదులు లేని దేశం ఉండదు, మీకు తెలుసా? ఇప్పుడు కూడా, అప్పుడు లేదు, ఇప్పుడు కూడా అంతే. యూదులు లేని దేశం లేదు. ఇండియాలో యూదులు లేరా? జర్మనీలో ఉన్నారా? జర్మనీ హిట్లర్ ఎంతమంది చెప్పారు? లక్షల మంది చంపించేశాడు. యూదులు ఫ్రాన్స్ లో లేరా? స్విట్జర్లాండ్ లో లేరా? అమెరికా లేరా? ఈ రోజున అమెరికాని పరిపాలించేది యూదులు. మన ట్రంప్ మామ ఉన్నా కూడా వాడిని మొత్తం లేపేదంతా యూదులే. ఏ పార్టీ వాళ్ళు, మరి అక్కడ ఒబామా పార్టీ వాళ్ళు ఉన్నా, ట్రంప్ పార్టీ ఉన్నా కూడా వాళ్ళని గుర్రంతో నడిపించేది ఎవరో తెలుసా? యూదులే. యూదులు ప్రపంచ దేశాలన్నీ చల్లా చెదిరి వెళ్ళినప్పుడు దేవుని బిడ్డలారా దేవుడు ఆయన వారి దేవుడు కనుక వాళ్ళు ఏ ప్రదేశానికి వెళ్ళినా వాళ్ళు ఒకటి మర్చిపోవాలా, హూ వి ఆర్. ఏంటిది? మేము ఎవరని వాళ్ళ యొక్క ఉనికి మర్చిపోవాలా. వాళ్ళు ఏం చేశారంటే ప్రతి శుక్రవారం షబ్బాత్ మొదలవగానే వాళ్ళు ఏం చేసేవారు తెలుసా? బరూక్ హతా అదోనై ఒక బ్రెడ్ ని ద్రాక్షారసాన్ని పెట్టుకొని వాళ్ళు కిదూషును పాటించేవాళ్ళు. కిదూషును పాటించేవాళ్ళు. మన వాళ్ళు దేవుని బిడ్డలారా అలా కిదూషుని అంటే ఆ పూజను పూజను వదలలేదు కనుక వాళ్ళు యూదులు అలాగే బ్రతుకున్నారు. దేవుని బిడ్డలారా ఇంగ్లీష్ లో ఏమంటారంటే ద షబ్బాత్ మేడ్ ద జూయిష్ అలైవ్. షబ్బాత్ అనేది యూదుల్ని బ్రతికించిందంట. షబ్బాత్ యూదులు మాత్రం దేవుని బిడ్డలారా ఎక్కడికి వెళ్ళిన నేను యూదుడిని, హల్లెలూయా, నేను యూదుడిని చెప్పుకోవటానికి ఎవరు సిగ్గుపడలేదు. దేవుని బిడ్డలారా నీవెప్పుడైతే యూదుడు అని నీవు చెప్పుకుంటావో, యూదుడు అని నువ్వు చెప్పిన వెంటనే ఆయన కిరణాలు నీ మీద పడతాయి. హల్లెలూయా. దేవుని యొక్క కిరణాలు, దేవుని యొక్క సన్నిధి నీతో ఉంటుంది. ఎప్పుడైతే దేవుణ్ణి మనం ఆశ్రయిస్తామో, యెహోవాకు మనము సమీపంగా ఉంటాము దేవుని బిడ్డలారా ఆయన ప్రత్యక్షతను చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో ఏ కోదో ఉండదు. హల్లెలూయా. దావీదు అంటే ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్ ఐ షల్ నాట్ వాంట్. యెహోవా నా కాపరి నాకు లేము కలుగుదు. ఆయన కొండల్లో, కోనల్లో, అడవుల్లో, ఎడారుల్లో కూడా సితార తీసుకొని దేవుని స్తుతిస్తా ఉంటే ఆయన స్తుతిస్తున్నప్పుడే దేవుని బిడ్డలారా ఆయన ఉపస్థితి, ఆయన యొక్క అనుగ్రహం, ఆయన యొక్క సన్నిధి దావీదుతో ఉంది. గొర్రెల కాపరి అయిన దావీదు ఎందుకు పనికిరాడు? ఇంటిలోనే అన్నలు ఆర్మీలో ఉన్నారు, లేకపోతే కొంతమంది అన్నలు తండ్రితో ఉన్నారు. గొర్రెలను తీసుకొని వారం 2 రోజులు, గొర్రెలు అంటే ఇవాళ వెళ్ళి సాయంత్రం రారు. ఇక్కడ గొర్రెలు కాపరి తెలిసే మీకు 4 రోజులు 5 రోజులు అడవులోనే ఉంటారు. అలాంటి వ్యక్తి దేవుని స్తుతించటం వల్ల, ఆయన సన్నిధి ఉండటం వల్ల ఇశ్రాయేలీలకే రాజు అయిపోయాడు. హల్లెలూయా. ఇశ్రాయేల్ జెండాలో ఇప్పటికీ ఒక స్టార్ ఉంటుంది బిడ్డలారా, ఆ స్టారే దావీదు నక్షత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు స్తుతించటం, ఆరాధించటం మానరు. ఎప్పుడైతే ఇశ్రాయేల్ వెళ్ళిపోయారో దేవుని బిడ్డలారా ఆ యొక్క పౌలు గారి యొక్క తండ్రి కూడా ఎలాంటి వాడంటే బాగా రిలీజియస్, బాగా దైవభక్తి,
దైవభక్తి వాళ్ళు కూడా టెంట్ బిజినెస్ చేసేవాళ్ళు. టెంట్లు తెలుసుగా మీకు ఇదివరకు, ఇప్పుడు టెంట్లు తక్కువైపోయాయి. ఆ బిజినెస్ చేసేవాళ్ళు మంచి ధనవంతులు వాళ్ళు. అయితే వాళ్ళ తల్లి భక్తి పొర్రాలు అయితే ఏమైందంటే, నా కొడుకు ఈ కిల్కియాలో ఉంటే, కిల్కియా అంటే ఏంటి, పెద్ద సిటీ అంటారా, కిల్కియా ఈ తార్సులో ఉంటే నా కుమారుడు పాడైపోతాడేమో, నా కుమారుడు ఇక్కడ యొక్క లక్షణాలు వచ్చేస్తాయేమో, మా తరపున గొప్ప యాజకుడు అవ్వాలి, గొప్ప దైవ భక్తుడు అవ్వాలని చెప్పేసి ఆయన కిల్కియా నుండి, ఎక్కడ కిల్కియా, టర్కీ దేశంలో ఉన్నటువంటి కిల్కియా. మీరు చూడండి, కనెక్ట్ చేస్తాను నేను. సిరియా పక్కనే ఉంటుంది అంటే టర్కీ ఉంటుంది. ఏమిటది, టర్కీ ఉంటుంది. సిరియా, టర్కీ, సిరియా, లెబనాన్ మందే ఏంటి, ఇజ్రాయెల్. చూడండి ఎలా ఉన్నాయి ఇక్కడే. ఓకే, మళ్ళీ టర్కీ అవతలకి వెళ్తే గ్రీస్ ఉంటుంది. ఏమిటది, గ్రీస్ ఉంటుంది. మనం గ్రీస్ వెళ్ళామంటే ఈ చుట్టుపక్కలే ఉంటుంది, వెహికల్స్ లో వెళ్ళిపోవచ్చు, అంత దగ్గర. పౌలు గారి పరిచర్య ఎలా జరిగిందంటే వాడల్లో జరిగింది, నడకతో జరిగింది. 10,000 మైళ్ళు పైగా ఆయన నడిచి వెళ్ళి సేవ చేశాడు దేవుని బిడ్డలారా. ఆ విధంగా వాళ్ళ కుటుంబము టర్కీలో ఉంటే, టర్కీ నుంచి ఏం చేశారంటే, నా కుమారుడు నువ్వు యెరూషలేము వెళ్ళు. హల్లెలూయా. నేను యెరూషలేము వెళ్తే అక్కడ గమాలియేలు అనే దైవజనుడు ఉంటాడు. అక్కడ గమాలియేలు అనే పరసీలు అంటాం కదండి, శాస్త్రులు అంటాం కదా. ఈ పరసీలకు జాతికి చెందినవాడే మన పౌలు. ఈ పరసీల జాతికి చెందినవాడే, పరసీల తరగతికి చెందినవాడే గమాలియేలు. ఆయన దగ్గరికి వెళ్తారు. గమాలియేలు దగ్గరికి వెళ్ళి ఎవరన్నా బైబిల్ కాలేజీలు అంటే ఈ యొక్క నిబంధన గురించి నేర్చుకున్నారంటే గొప్ప జ్ఞానవంతులు అయిపోతారు. అలాంటి వాడి దగ్గర చాలా ఖర్చుతో కూడింది. ఆ కుమారుని పంపించి అక్కడ నేర్పుతూ ఉంటారు. నేర్చుకుంటూ ఉన్న తర్వాత దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు అదే సమయంలో సిలువేయబడతాడు. ఎప్పుడు, అదే సమయంలో. యేసు ప్రభుని ఎప్పుడు చూడాల, యేసు ప్రభు గురించి వింటాడు కానీ యేసు ప్రభుని ఎప్పుడు చూడాల పౌలు గారు. అప్పుడు ఏమైందంటే, క్రీస్తు సంఘము ఎదుగుతా ఉన్న సమయంలో ఆయనలో ఒక ఆశ కలిగింది అనమాట, ఒక పౌరుషం. ఆయనేమో యూదులు క్రైస్తవులు ఒకటి కాదండి. ఏంటిది, యూదులు క్రైస్తవులు ఒకటి కాదు, యూదులు క్రైస్తవులు ఒకటి కాదు. యూదుల నుండే క్రైస్తవులు వచ్చారు, కానీ యేసు ప్రభుని యూదులు నమ్మరు. ఇక్కడ ఉన్న యూదులకి యేసు ప్రభు ఎవరైనా అడిగితే ఐ డోంట్ నో హూ ఇస్ జీసస్ అంటారు. ఏంటి, ఎవరైనా కొంచెం పెద్దోళ్ళు అనుకోండి, వాళ్ళు అంటారు ఎస్ మేబీ ఈజ్ జూ, ఆయన కూడా ఒక యూదుడే అని అంటారు, అంతే. ఆ తల్లిదండ్రుల గురించి కానీ ఎవరు కూడా ఏం మాట్లాడు ఇక్కడ ఇప్పుడు కూడా. ఎందుకనంటే దేవుడు వాళ్ళ కళ్ళు మూసేశాడు. ఏంటి, కళ్ళు మూసేశాడు. ఎందుకనంటే దేవుడే, ఒక మనిషి కళ్ళు మూస్తే వాడు చూడగలడా, కళ్ళున్నా చూడలేడు. దేవుడే వాళ్ళ కళ్ళు మూసేశాడు. రోమా పత్రికలో మీరు 11-12 అధ్యాయాల్లో ఉంటుంది. దేవుడే వాళ్ళ కళ్ళు ఎందుకు మూసేయంటే అన్ని జనులు రక్షణ పొందడానికి. హల్లెలూయా. నీవు నేను రక్షణ పొందడానికి. మనకి దేవుడు ఎవరో తెలియదు, ఏమైందో తెలియదు, రకరకాల స్థితిలో ఉన్న మనం రక్షించబడాలని. ఈ లోకం అంతా అమెరికాలో ఉన్నవాడు ఏ దేవుడు పూజ చేస్తాడు ఆడికి తెలియదు, రష్యాలో ఎవరు చేస్తాడో తెలియదు. వీళ్ళందరినీ మానవాళ్ళని రక్షించాలని దేవాతి దేవుడు ప్రణాళిక వేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధంగా ఆయన గమాలియేలు దగ్గరకు వచ్చి ఆ యొక్క పాఠాలు నేర్చుకుంటున్న సమయంలో అప్పుడే స్టెఫను, పేతురు, దేవుని శిష్యులు, యోహాను గారు అందరూ సువార్త చెప్తున్నారు. యెరూషలేములో చెప్తుంటే వాళ్ళందరూ వెళ్ళి మారిపోతున్నారు. పేతురు గారు లేచి వాక్యం చెప్తూ ఉంటే 3,000 మంది మారిపోతున్నారు. పేతురు గారు వాక్యం చెప్తూ ఉంటే 5,000 మంది మారిపోతుందంటే, అమ్మ బాబు ఇదేదో కొత్త మతం. ఏంటిది, కొత్త మతం ఏంటి? వీళ్ళు ఇలాగే ఉంటే మన యూదా మతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ మతంలోకి వెళ్ళిపోతారు, ఈ మార్గంలోకి వెళ్ళిపోతారని, ఈ మార్గంలో ఉన్న ప్రతి ఒక్కరిని చంపడానికి కానీ జైల్లో వేయడానికి కానీ కంకణము కట్టుకొని బాగా పౌరుషంగా వెళ్ళిపోవాలంతే. క్రైస్తవుడు అన్నాడు చాలు, మీటింగ్ పెడితే చాలు వేసేద్దాం అని చెప్పేసి పరుగున మా దుర్మార్గమైన పనులు చేస్తూ ఉండేవాడు సౌలు. దేవుని బిడ్డలారా, ఒక రోజున వాళ్ళు ఏం చేశారంటే, ఆ యొక్క పరిసయ్యులు, శాస్త్రులు, అన్న కైప వీళ్ళందరి దగ్గర తాకీదులు తీసుకున్నాడు. తాకీదులు అంటే తెలుసుగా, లెటర్ తీసుకున్నాడు. ఎందుకని, దమస్కులో కూడా యూదులు ఉన్నారు. ఎక్కడున్నారు, దమస్కులో కూడా యూదులు ఉన్నారు. ఆ యూదుల్ని
మారిపోతున్నారు, యూదుల్ని మార్చేస్తున్నారు, ఈ అననీయ అనే పాస్టర్ కూడా అక్కడ ఉన్నాడు అని చెప్పి వాళ్ళందరినీ నాశనం చేయాలని ఒక సైన్యాన్ని తీసుకొని దేవుని బిడ్డలారా ఇదిగో ఆయన డమస్కస్ వెళ్తున్నాడు. మన డమస్కస్ గేట్ ఎంతమంది చూశారు? పౌలు ఆ గేట్ లో నుంచి వెళ్ళాడు. అదే గేట్ లో నుంచి పౌలు డమస్కస్ కి వెళ్తున్నాడు. అంటే ఎందుకు డమస్కస్ గేట్ అని పెట్టంటే తిన్నగా వెళ్తే డమస్కస్ వచ్చింది. ఏమొచ్చింది? డమస్కస్ వచ్చింది. ఆ దారిలో వెళ్తూ ఉంటే దేవుని బిడ్డలారా ఇదిగో క్రైస్తవులను హింసించిన వాడు, క్రైస్తవులంటే లేకుండా చేయాలి, ఇంక వాళ్ళు ఉండకూడదు అనుకున్నవాడు ఇదిగో ఆ గుర్రాల మీద వెళ్తూ ఉంటే దేవుని బిడ్డలారా దమస్కస్ సమీపానికి వస్తుంటే అకస్మాత్తుగా ఓ వెలుగు ఆకాశం నుంచి గొప్ప వెలుగు వాళ్ళ మీద బొమ్మను పడంగానే అందరు కింద పడిపోతారు. మొత్తం సైనికులు ఈయన మొత్తం కింద పడిపోయి మొత్తం గుడ్డి వాళ్ళు అయిపోతారు. దేవుని బిడ్డ ఎవరు కనపడదు, వాళ్ళు ఏమైనా తెలియదు కానీ పౌలు మాత్రం గుడ్డివాడైపోగానే ఈయన తడుకుంటా ఉంటే యేసుక్రీస్తు ప్రభు కనిపిస్తాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు ఆకాశంలోంచి అంటాడు, సౌలా సౌలా అనగానే నీవెవరు ప్రభు అంటాడు. ఈ సౌలు అనగానే నీవు హింసిస్తున్న నజరేయుడైన యేసుని నేను అంటాడు. అనగానే బెత్తరపోతాడు. ఇప్పుడు యేసు చనిపోయాడు. యేసు అనే పేరు యెరూషలేము వినపడకూడదు, యేసు అనే పేరు గలిలయలో వినపడకూడదు, యేసు అనే పేరు బెర్షెబాలో వినపడకూడదు, యేసు అనే పేరు తెరవిలో వినపడకూడదు, యేసు అనే పేరు నజరేతులో వినపడదు. ఇశ్రాయేల్ దేశంలో యేసు అనే పేరు లేకుండా తుడిచిపోయాలనుకున్నటువంటి వ్యక్తికి అకస్మాత్తుగా డమస్కస్ గేట్ దగ్గరికి వెళ్ళేపాటికి దేవుని బిడ్డలారా ఆయనే మాట్లాడుతూ ఉన్నాడు, సౌలా సౌలా అనగా నీవెవరు అంటే నీవు హింసిస్తున్న యేసును అంటాడు. హల్లెలూయా. నీవు హింసిస్తున్న యేసుని, ఏ యేసు నామం అయితే ఉండకూడదు, ఏ యేసు నామానికి చెందిన వారు ఈ లోకములు అంటే ఈ యొక్క యెరూషలేము ఈ ఇజ్రాయెల్ దేశంలో ఉండకూడదని పరిగెత్తుతున్నాడు. అన్నం కూడా తినకుండా రోషం కలిగి వెళ్తున్నాడు. వాడికి ఏమైందో తెలుసా? ఎప్పుడు కూడా ముని వేరు కంటే ఒక ముళ్ళు ఉందనుకోండి, దానికి ఎదురుగా వెళ్ళకూడదు. మనం వెళ్తే అది వచ్చి గుచ్చుకుంటుంది మనకి. ఆయన ఏం చేస్తున్నాడంటే కాలానికి ఎదురు వెళ్తున్న సమయంలో అకస్మాత్తుగా ఆ వెలుగు ఆయన మీద పడంగానే అయ్యా నీవెవరు అంటే నీవు హింసిస్తున్న క్రీస్తుని, యేసు క్రీస్తుని నీవు హింసిస్తున్నటువంటి మరి ఆ యొక్క నజరేయుడైన యేసుని. ఎప్పుడైనా యేసు ప్రభుని చూశాడా? యేసు ప్రభుని సిలువ వేసేటప్పటికి యేసు ప్రభు చనిపోయారు, యేసు ప్రభు తిరిగి లేచారు, యేసు ప్రభు పరలోకానికి వెళ్ళిపోయాడు. ఇదేంటి నిన్ను చూడలేదు, నిన్ను కనలేదు, నీతో మాట్లాడలేదు, నిన్ను నేను హింసించడం ఏంటి అని చెప్పి ఆయన హృదయంలో కలుగ్గా దేవుని బిడ్డలారా ఎవరైతే సంఘాన్ని హింసిస్తారో ఆయన్ని హింసించినట్లే. హల్లెలూయా. ఆ సంఘానికి పునాది ఎవరు? యేసుక్రీస్తు. హల్లెలూయా. ఈ బండ మీద పడువాడు తునాతునకులైపోతాడు. యేసుక్రీస్తు మీద పడు ఎవరైనా సరే తునాతునకులైపోతారు. దేవుని బిడ్డలారా ఈ యొక్క పౌరుషం కలిగి రోషం కలిగి ఈ యొక్క యేసుక్రీస్తు మార్గంలో నడిచే వాళ్ళని ఉంచకూడదని పరిగెత్తిన వాడికి ఏమైందో తెలుసా? యేసు ప్రభుని ప్రకటించే సాధనంగా మారిపోయాడు. చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎప్పుడైతే దేవుని బిడ్డలారా అననీయ ప్రార్థన చేశాడో అననీయతో అంటున్నాడు, ఈయన ఏం చేస్తాడో తెలుసా? గొప్ప సాధనంగా నేను ఉపయోగించుకోబోతున్నానని. అప్పుడు సౌలు పౌలుగా మార్చబడి బాప్తిసం తీసుకొని దేవుని మార్గాల్లో వెళదాం, నేను వెళ్ళి సువార్త చెప్పాలి, నేను వెళ్ళి ఇదిగో ఆ సంఘాల్లో ఆ సమాజ మందిరాల్లో వాక్యం చెప్పాలంటే వెళ్ళలేడు. 2-3 రోజులు మీరు అపోస్తలుల కార్యాలు 21-22 అధ్యాయాలు చూసుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏముంటుందంటే పౌలు ఎప్పుడైతే ఆ చూపు పొందాడో, ఎప్పుడైతే పౌలు మారు మనసు పొందాడో కదలట్లేదు. అక్కడి నుంచి సువార్త చెప్పడానికి వెళ్ళట్లా. ఎందుకు వెళ్ళట్లేదంటే వెళితే యూదులు ఇతను చంపేస్తారు, మొన్నటిదాకా సంఘాన్ని చంపేస్తా, యేసు నామం వినపడకుండా నేను చేస్తా అన్న వ్యక్తి దేవుని బిడ్డలారా ఏమైపోయాడంటే యేసు ప్రభునే ప్రకటించే సాధారణంగా మారిపోయాడు, కానీ కదలట్లేదు. అప్పుడు ప్రభు అంటాడు, నువ్వు లేచినాడు అన్నప్పుడు ఆయన అంటాడు, అయ్యా అన్ని సమాజ మందిరాల్లో నేను వెళ్ళా, అక్కడ ప్రార్థన చేసిన వాళ్ళు చొక్క పట్టుకొని లాక్కొచ్చా. అక్కడ బైబిల్లో రాసింది స్త్రీలనేమి పురుషులనేమి అందరిని తీసుకురావడం జైల్లో పెట్టాడు. పెద్ద సూపర్ స్టార్ అనుకున్నాడు, పెద్ద హీరో అని అనుకున్నాడు. ఇప్పుడు నేను వెళ్ళి నేను హింసించిన వాడి పేరే
నేను హింసించినటువంటి వ్యక్తి పేరే, నేను ఇక ఆ పేరు వినకూడదు అనుకున్న పేరునే నేను వెళ్ళి ఆయనే క్రీస్తు, ఆయనే దావీదు కుమారుడు, ఆయనే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకి దేవుడు ప్రత్యక్షమై మీ నుండి రక్షకుడు పుడతాడు అన్నానే, ఆయన ఈ యేసే అని చెబితే వాళ్ళు వినరయ్యా, నన్ను నమ్మరయ్యా అంటే ప్రభు ఏమంటాడు తెలుసా? అట్లయితే నువ్వు పంచి నిన్ను అన్ని జనులకు, హల్లెలూయా, నిన్ను అన్ని జనులకు నేను సాధనంగా చేయబోతున్నా. హల్లెలూయా. నీవు రాజుల దగ్గరికి వెళ్తావు, నీ మంత్రుల దగ్గరికి వెళ్తావు, నీవు ప్రధానుల దగ్గరికి వెళ్ళి నా నామ నిమిత్తమై నువ్వు మాట్లాడతావు. పౌలు నువ్వు వెళ్ళమన్నప్పుడు దేవుని బిడ్డలారా ఆయన ఏం చేశారు తెలుసా? ఇదిగో ఆయన అక్కడి నుంచి దేశ విదేశాలు వెళ్ళి దేవుని సువార్త ప్రకటించారు. హల్లెలూయా. యేసు ప్రభుని ఎప్పుడు కూడా ఆయన యేసు ప్రభు బ్రతుకున్నప్పుడు చూడలేదు, కానీ దేవుని బిడ్డలారా యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత పౌలు ఆయన్ని చూచాడు. హల్లెలూయా. ఎంత భాగ్యం! పౌలుకి ఎవరు కనిపించారు? యేసు ప్రభు కనిపించారు. ఈ రోజును కూడా దేవుని బిడ్డలారా, ఈ రోజును కూడా ఏం జరుగుతుందంటే, నేను ఒక్కొక్క సేవకుడు లేకపోతే ఒక్కొక్క ఇండియా దేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇండియా దేశంలో ఉన్నటువంటి అంటే సేవకులు కాని వాళ్ళు, నేను సేవకులను ముసుకేసుకున్న వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇండియా దేశంలో ఎవరైనా సరే ఒక హైందవ సోదరులు లేకపోతే ఎవరైనా వచ్చి యేసు ప్రభు తిట్టంగానే వీళ్ళకేదో అయిపోద్ది, వీళ్ళకేదో అయిపోయి యేసు ప్రభుని ఎందుకు తిడుతున్నారు మీరు, యేసు ప్రభుని ఎలా అంటారా, యేసు ప్రభుని ఎలా అంటారా అని చెప్పేసి వీళ్ళు హైందవ సోదరులు అంటూ లేకుంటే ఇతర మతస్థులు అంటూ మరి రకరకాల గోడలు టీవీలో చెప్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభుని నీవు ఆయనే దేవుడిని నిరూపించలేవు నీవు. హల్లెలూయా. యేసు ప్రభు కోసం నీవు కొట్లాడాల్సిన అవసరము లేదు. అవసరమైతే ఆయనే వస్తాడు. హల్లెలూయా. ఆయనకి ఆయన ప్రత్యక్షం అవుతాడు. హల్లెలూయా. ఆయన చెవిటివాడు కాదు, ఆయన నోరు లేనివాడు కాదు, ఆయన కళ్ళు లేనివాడు కాదు, ఆయన మాటలేని వాడు కాదు, ఆయన నడవలేని వ్యక్తి కాదు, ఆయన నడిచొచ్చే వ్యక్తి. హల్లెలూయా. ఆయన పేరే ఎత్తకూడదన్నా సౌలుకి ప్రభు ప్రత్యక్షమయ్యాడు. దేవుని బిడ్డలారా గొప్ప సాధనం అయిపోయాడు. ఈ రోజున మనం ఇక్కడ ఉన్నామంటే బల్లారాధన చేస్తున్నాం కదండి. బల్లారాధన చేస్తున్నామా? ఆ బల్లారాధన నేమ్ ఎవరు రాశారు చెప్పండి? పౌలు గారే. కొరింథీ పత్రికలో పేతురు రాయలేదు, యోహాను చెప్పలేదు, మనకి ఎవరు చెప్పలా. ఒక భార్యకు భర్త ఉండాలి, పిల్లలు ఉండాలి, సంఘాన్ని ప్రేమించాలి, సంఘ నియమాలు అన్ని ఎవరు రాశారు? పౌలు గారు రాశారు. స్త్రీలు ముసుగు వేసుకోవాలి. ఎవరో స్త్రీలు ముసుగు వేసుకోవాలి, లేకుంటే పురుషులు ఎలా ఉండాలి, స్త్రీలలో ఉండాలి, పిల్లలు ఎలా ఉండాలి, సేవకుడు ఎలా ఉండాలి అని చెప్పిన వారు ఎవరు? ఆయనే. మీకు అర్థమైందా? ఆయనే. పేతురు చెప్పలే, యేసుప్రభు 12 మంది శిష్యులు ఎవరు చెప్పలా. దేవుడు ఆయనకు గొప్ప ప్రత్యక్షతను అనుగ్రహించాడు. చెప్పట్లు కొడదాం. గొప్ప ప్రత్యక్షతను అనుగ్రహించారు. 27 బుక్స్ లో పత్రికలు ఉన్నాయి కదా, పౌలు గారు రాసిన 13 ఉన్నాయి. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత ఇంపార్టెన్స్ చూడండి. యేసు ప్రభు పేరెత్తకుండా చేయాలనుకున్న వ్యక్తిని దేవుడే మార్చేసుకున్నాడు. మనం డిబేట్ చేయకూడదు. దేవుని బిడ్డ క్రైస్తవులు డిబేట్ చేయకూడదు. ప్రభు ఏమంటే, నా నామందు జనులు మిమ్మల్ని హింసించినప్పుడు మీరు నాట్యమాడండి, పరవశించండి. ఎవడన్నా వచ్చి ఒక చొక్కా లాక్కెళ్ళిపోతుంటే ఇంకోటి కూడా వదిలేసేయండి. మీరు హింసిస్తారు మిమ్మల్ని. మీరు గొర్రెల్లాగా ఉన్నారు, నేను తోడేళ్ల మధ్యలోకి పంపిస్తున్నాను అన్నాడు దేవుడు. తోడేళ్ళు ఎలా ఉంటే చండాడితే, క్రైస్తవుడు అనేవాడు దేవుని బిడ్డలారా, పాస్తున్నవాడు దేవుని కొరకు చనిపోవాలి, బంధులు చేయకూడదు, ఏమి చేయకూడదు. మనది ఈ లోకం కాదు, మనము ఈ లోక పౌరులము. రాజన్న మనం ఎవరో, ఏ పౌరులు? మనం పరలోక పౌరులు. ఈ రోజున నన్ను ఎవడన్నా చంపేస్తే ఇండియా ఎక్కడున్నా రిలాక్స్, హల్లెలూయా అంటాను అంతే. ఎందుకంటే ఆ దెబ్బతోనే నేను దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను. హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తు నిమిత్తం హింసించబడ్డాడు పౌలు. దేవుని బిడ్డలారా, ఒక రోజునైతే కొట్టి పడేశారు. పడేయగానే చచ్చిపోయాడు. పండే అని అనుకున్నాగానే పొద్దున్నే లేచాడు. దేవుని బిడ్డలారా, మళ్ళీ సేవ ప్రారంభించాడు. ఇదేం సేవరా బాబు, వీళ్ళ కొడతం ఏంటి, లెగడం ఏంటి? ఒక రోజునైతే పడవలో వెళ్తూ ఉన్నాడు. పడవలు పెద్ద షిప్పులో అందరూ వెళ్తూ ఉండగా ఆ పడవ బ్రద్దలైపోద్ది. దేవుని బిడ్డలారా, అవ్వగానే అందరు చలిమంట కాసుకుంటూ ఉంటారు. చలికాలం, నీళ్లు తడిచిపోయి ఉంటారు. ఆయన చలి ఇలా కాచుకుంటూ ఉంటే ఒక పాము ఆయన్ని కాటేసింది.
అరే ఈడెంత దుర్మార్గుడు, ఆయన ఖైదీ అప్పుడు, ఈడెంత దుర్మార్గుడు, దేవుడు చూసావా జైలు నుంచి తప్పించుకున్నాడు కానీ మరణం నుండి తప్పించుకోలేదు అన్నారు అక్కడ ఉన్న వాళ్ళందరూ. కానీ పౌలు చనిపోలేదు దేవుని బిడ్డలారా. హల్లెలూయా. అద్భుతం. ఆ అద్భుతం చూసే వాళ్ళందరూ కూడా మారిపోయారు. అంత గొప్ప దైవజనుడు. ఎప్పుడైతే ఈ యొక్క సంఘాన్ని అనుకున్న వాళ్ళు అనేక మంది మారిపోయారు దేవుని బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని దేవుని బిడ్డలారా ఎప్పుడు కూడా ఈ సాంబశివరావు గారు వీళ్ళు ఏం చెప్తారు వినకూడదు. మనం విన్నారా? యేసుప్రభు రేపు వస్తున్నాడు మనకి. ఏంటి అవును వస్తున్నాడు లేదా? ఎప్పుడో తెలియదు మనకి. నేడు రేపు ఆయన రాబోతున్నాడు. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, దొంగ వలే వస్తున్నాను. దొంగ వలే అంటే ఆయన దొంగడు కాదు. దొంగ వలే అంటే దొంగ ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు కదా. దొంగ చెప్పొస్తాడా? చెప్పొస్తే మొత్తం పెట్లు పెట్టుకుంటాం. అవసరమైతే బలాడ్డులు 4-5 వెనక ముందు అలాంటి ఊరు బయట ఇలాంటి అక్కడ పోలీసులో పెట్టేస్తాం మనం. దొంగడు ఎప్పుడు వస్తాడు మనకు తెలీదు, వెళ్ళిపోతాడు అంతే. దొంగ వలె నేను వస్తానంటే ఎవరికి తెలియనటువంటి సమయంలో నేను వస్తానంటున్నాడు. సంగమా, నీవు సిద్ధమా? నేను సిద్ధమా? ఇజ్రాయెల్లో ఉన్న మనం ఫ్రీగా బ్రతుకుతున్నాం. దేవుడు చక్కని జీవితం ఇచ్చాడు. ఎలాంటి జీవితం తెలుసా? మనం సంపాదించే డబ్బంతా ఒక ఎత్తు. ఏంటి? మనం సంపాదించే డబ్బంతా ఒక ఎత్తు, కానీ ఈ గాలి మనం పీల్చుకుంటున్నాం. హల్లెలూయా. ఈ గాలి మనం పీల్చుకుంటున్నాం. ఇక్కడ ఉన్న వాతావరణంలో మనం ఉన్నాం. ఇక్కడ నీటిని మనం తాగుతున్నాం. ఇక్కడ ఆహారాన్ని మనం తింటున్నాం. దేవుని బిడ్డలారా నాతో పాటు నాకంటే ముందు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఇజ్రాయెల్లో. వాళ్ళు ఎప్పుడు ఎలా వచ్చారో అలాగే ఉన్నారు. ఆయన ఏమంటాడు? ఇశ్రాయేల్ దేశంకి వచ్చిన వాళ్ళు ఎవరో ఐగుప్తు నుంచి కాలేబు, యెహోషువ. వాళ్ళ చెప్పులంట అరగలేదంట, వాళ్ళ వస్త్రాలంట మాసిపోలేదంట. ఎందుకనంటే దేవునితో కలిసి వచ్చారు. హల్లెలూయా. వాళ్ళు ఎడారుల్లో కొండలు కోడల్లో వచ్చాను అనుకున్నారే. అసలు దేవుని దేశంలో ఉన్న మనం ఎలా ఉండాలి? సూపర్ గా ఉంటాం మనం. హల్లెలూయా. సూపర్ గా ఉంటావు. నువ్వు ఎన్నాళ్ళనే ఉండి దేవుని బిడ్డ, నువ్వు ఇలాగే ఉంటావు ఇజ్రాయెల్ దేశంలో. నీవు ఏ మాత్రం కూడా చితికిపోవు. నువ్వు సన్నగా అయిపోవు, లావుగా అయిపోవు. నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. హల్లెలూయా. ఎంత సంపాదిస్తారో అంత సంపాదించండి. ఏమి నీ పిల్లలకి చేయాలనుకున్నా అంత చేయండి. ఆ ధైర్యము, ఆ గట్స్ ఇస్తుంది ఈ దేశం. దాని పేరు ఇజ్రాయెల్. అమెరికా ఇవ్వదు దేవుని బిడ్డలారా, ఆస్ట్రేలియా ఇవ్వదు, ఏ దేశం ఇవ్వదు. ఒకే ఒక దేశం మనలాంటి చదువు లేని వారికి, మనలాంటి చిన్న జీవితం కలిగిన వాళ్ళని గొప్పగా చేసే ఏకైక దేశం ప్రపంచంలో ఇజ్రాయెల్. హల్లెలూయా. మనలాంటి వాళ్ళని, మన వాళ్ళు, మా వాళ్ళని హక్కును చేర్చుకునే యూదులు ఇక్కడ ఉన్నారు. చప్పట్లు కొడదాం వాళ్ళ కోసం చప్పట్లు కొడదాం. హల్లెలూయా. పౌలు ఏమంటాడంటే, నేను మంచి పోరాటం పోరాడుతుంది, నా పరుగు ఇదిగో, నా కొరకు జీవ కిరీటం ఉంది. పౌలు ఇంకేమంటాడంటే, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి. ఆయన అంటాడు, నేను క్రీస్తునందు అన్ని చేయగలను అంటుంటాడు. దేవుని బిడ్డలారా ఆయన అదే అంటాడు. జైల్లో ఉంటాడు రోమాలో. చివరి క్షణంలో రోమాలో ఉండి ఏం రాస్తారు తెలుసా? ఈపీసీపీ. ఏంటిది? ఈపీసీపీ అనే పత్రిక రాస్తారు. ఈ అంటే ఎఫిషియన్స్, ఎఫిసి పత్రిక. పి అంటే ఫిలిపి, ఈపి. సి అంటే కొలస్సి, ఇంకో పి ఫిలిపి, ఫిలమోన్. ఈపి సిపి. ఎక్కడి నుంచి రాశాడు తెలుసా? జైల్లో ఉండి రాశాడు. జైల్లో ఉండి ఆయన రాశాడు. ఈ పత్రికలు రాశాడు. ఈ పత్రికలను మనం ఎలా జీవించాలో ఇవన్నీ మనకు నేర్పిన మహానుభావుడు దేవుని కృపతో పౌలుకి చెప్పండి కూడా. హల్లెలూయా. ఆయన అంటాడు, ఆ జైల్లో ఉండి ఏమంటాడు తెలుసా? రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్. ప్రభునందు ఎప్పుడు కూడా ఆనందించండి. మరలా చెప్తున్నా నేను, నీ చెరసాల ప్రభునందు నీవు ఆనందించడానికి నీ శ్రమలో నీకు అడ్రావు. ఆయన ఇంకో మాట్లాడతా, క్రీస్తు యేసు ప్రేమ నుండి నన్ను ఎడబాపునది. దేవుని బిడ్డలారా అంత గొప్ప దైవజనుడు. ఈ గ్రంథాలు, ఈ చివరున్న గ్రంథాలన్నీ కూడా మార్కు గారు ఒక మార్క్స్ వార్త రాశాడు, మత్తయ్య గారు ఒకటే రాశాడు, లోక డాక్టర్
లోక అంటే ఎవరు? డాక్టర్ లోక సువార్త, ఇంకెవరు రాశాడు? అపోస్తుల కార్యం. హల్లెలూయా. అయ్యే రాశారు. కానీ పౌలు గారు అయితే మొత్తం 13+1 అంటే +1 అంటే ఇబ్రూ కూడా ఆయనే రాశారంటాడు. ఇబ్రూ ఎవరు రాశారు చెప్పరు బైబిల్ పండితులు. ఇబ్రూ కూడా ఆయనే రాశారంటారు. అన్ని గ్రంథాలు ఆయన రాసిన బైబిల్లో పెట్టారంటే ఎంత ఘనత దేవుడు పెట్టారు. హల్లెలూయా. క్రీస్తుని ఎవరైతే హింసిస్తున్నారో సంఘాన్ని, వారి కోసం మనం ప్రార్థన చేయడం, మన జీవితాన్ని తుదముట్టించుకుంటూ వెళ్ళాలి తప్ప మనం ఎగరకూడదు, మనము గంతులు వేయకూడదు. పరమత దూషణ ఎలా పరిహరించి పలుకుట ఎలా, ఇరుగు పొరుగు వారికి యేసుక్రీస్తు దేవుడని మనం ప్రకటించాలి. పాటపడదా ఏంటి? సాక్ష్యం ఇచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు. ఇరుగు పొరుగు వారికి అన్న చరణం ఉంటుంది. మన పెద్దోళ్ళకి తెలిసిన అలాంటి వాడు. మీ చిన్నపిల్లలకు తెలియదు, మీరు కూడా చిన్నపిల్లలు మీకు తెలియదు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా దయచేసి నిలబడండి.